హాయ్ యూఎస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థుల హాస్టల్పై కుప్పకూలడం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనలో 4 అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ సహా మొత్తం 5 మరణించారు. అనేక మంది విద్యార్థులు, వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అహ్మదాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దుర్ఘటనలో సుమారు 40 మంది వైద్యులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వైద్య కళాశాలల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 5 మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో పాలు పంచుకునేందుకు బ్రిటన్కు చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ బృందం భారత్కు రానుంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో AAIBకి ప్రత్యేక నైపుణ్యం ఉంది. భారతదేశ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తునకు తమ బృందం సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున భారత దర్యాప్తులో తమకు నిపుణుల హోదా ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న 5 పౌరులు కూడా మరణించారు. ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్కు ఈ క్లిష్ట సమయంలో అండగా నిలుస్తామని, అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఏపీ సర్కార్ నిన్నటి నుంచి అమలు చేసిన తల్లికి వందనం పథకం నిధులు బ్యాంకులకు చేరినట్లు అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కావడం జరుగుతుందని పేర్కొన్నారు. 35,44,459 తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 13,000 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా 2,000 రూపాయలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు CSK రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహబూబ్ నగర్ దామోదర్ రాజనరసింహ, రంగారెడ్డి దుద్దుల శ్రీధర్ బాబు, వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ సీతక్క, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఆదిలాబాద్ కు జూపల్లి కృష్ణారావు, మెదక్కు వివేక్ వెంకటస్వామి, నల్గొండకు అల్డ్లూరి లక్ష్మణరావు, ఖమ్మంకు వాకిటి శ్రీహరిలను నియమించారు. తమ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా బహిరంగ సభలో మాట్లాడారంటూ బీజేపీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో బీజేపీ అధికారంలోకి వస్తే SC, ST, BC రిజర్వేషన్లను తొలగిస్తుందని ఆరోపించారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిని కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన సంజయ్ కపూర్ కన్నుమూశారు. ఇంగ్లాండ్లో నిన్న పోలో మ్యాచ్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ దురదృష్టకర సంఘటన గాడ్స్ పోలో క్లబ్లో చోటు చేసుకుంది. ఆయన మరణ వార్త వ్యాపార సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలో ఆడుతున్న సమయంలో సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ఒక తేనెటీగను మింగినట్లు తెలిసింది. దీనివల్ల తీవ్రమైన అలర్జీ రియాక్షన్ వచ్చి ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 953 పాయింట్ల నష్టంతో 80,738 వద్ద ప్రారంభమవగా నిఫ్టీ 283 పాయింట్ల నష్టంతో 24,603 వద్ద ప్రారంభమైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, చమురు ధర పెరగడం కారణాలతో స్టాక్ మార్కెట్లు నెగిటివ్ గా స్పందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.